వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే మీరు వైజాగ్లో లోకేష్ మనసును హత్తుకున్న విషయం ఏంటి, అసలు చిన్నబాబు ఇంత ఎమోషనల్ ఎందుకు అయ్యారు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించి ఇక్కడ మనం చెప్పుకోబోతా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే లోకేష్ చాలా రోజుల తర్వాత చాలా ఎమోషనల్గా వైజాగ్ వేదికగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అంటే దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో కాదు, ఆయన తన తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక ఐటీ మినిస్టర్ హోదాలో లోకల్గా ఉన్న నేతలతో కలిసి, గంటా లాంటి నేతలతో కలిసి ఆయన కాగ్నిజెంట్ సంస్థకు శంకుస్థాపన చేశారు వైజాగ్ వేదికగా. అంతేకాదు కాగ్నిజెంట్తో పాటు సత్వా లాంటి కొన్ని కంపెనీస్కి కూడా వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. భూమి పూజ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ అందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. కాగ్నిజెంట్ ఎన్ని అంచనాలతో రాబోతుంది అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ క్రమంలోనే లోకేష్ ఈ కాగ్నిజెంట్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. నిజానికి ఇక్కడ చూస్తే కాగ్నిజెంట్ రాష్ట్రానికి రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. అయితే ఇక్కడ కాగ్నిజెంట్ కెపాసిటీ ఏంటో ఒకసారి మనం చూసుకుంటే దాదాపు 8,000 జాబ్స్ రాబోతున్నాయి ఈ కాగ్నిజెంట్ ద్వారా. దాదాపు 1,500 కోట్ల పెట్టుబడుల రూపంలో అక్కడ కాగ్నిజెంట్ ఈ సంస్థను ఏర్పాటు చేయబోతా ఉంది. అంతేకాదు 2033 నాటికి పూర్తి స్థాయిలో ఆ క్యాంపస్ కూడా నిర్మాణం కాబోతోంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంచనా ఇది. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే తాత్కాలికంగా టెక్ఫిన్ పేరుతోని ఒక 1000 సీట్లతోని ఒక క్యాంపస్ను కూడా టెంపరీగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మామూలుగా అయితే ఒక 20,000 సీటింగ్ కెపాసిటీతోని మొత్తం కాగ్నిజెంట్ సంస్థ అక్కడ ఆ క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. టెంపరీగా అయితే ఒక 1000 సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆ కంపెనీకి సంబంధించి సత్వా లాంటి కంపెనీలకు సంబంధించి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో అందరూ మాట్లాడిన తర్వాత లోకేష్ మాట్లాడే క్రమంలో చాలా ఎమోషనల్కి గురయ్యారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ మాట్లాడే క్రమంలో. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు లోకేష్ అంటే, ఈరోజు అంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి రాష్ట్రంలో. లోకేష్ మాట్లాడే క్రమంలో కొన్ని కీలక పాయింట్స్, ఒక 3 పాయింట్స్ మాట్లాడారు ఆయన. 18 నెలల పాటు, గత 18 నెలల పాటు తాను పడిన కష్టమే ఈ కాగ్నిజెంట్ రాష్ట్రానికి రావడం. ఈరోజు ప్రత్యేకమైన స్థానము ఇస్తున్నాను, నా గుండెల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ రోజుకు అని చెప్పారు ఆయన. ఈ రోజున ఏదైతే కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేసిన అంశము నా గుండెల్ని హత్తుకుంది అని చెప్పారు ఆయన. ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఈవెన్ గూగుల్ డేటా సెంటర్, డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన సమయంలో కూడా లోకేష్ ఎంత ఎమోషనల్ కాలేదు. కానీ కాగ్నిజెంట్ సమయంలో మాత్రం ఈరోజు భూమి పూజ చేస్తూనే ఆయన మాట్లాడే క్రమంలో అంత ఎమోషన్కి గురయ్యారు. ఎందుకు ఎంత ఎమోషన్కి గురయ్యారు అంటే అక్కడ లోకేష్ కొన్ని కీలక పాయింట్స్ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆకర్షించడము అంటే అది అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దాదాపు వాళ్ళని కన్విన్స్ చేయడానికి నాకు 18 నెలలు పట్టింది అంతేగాని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇంకో కీలకమైన కామెంట్ చేశారు లోకేష్. ఏదైతే రాష్ట్రం మీద పెట్టుబడిదారులకి నమ్మకాన్ని తిరిగి పునర్నిర్మించే క్రమంలో రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం, అది ఒక కీలక అంశం. సో ఆ నమ్మకాన్ని కలిగించడానికి నాకు 18 నెలలు పట్టింది అని చెప్పుకొచ్చారు లోకేష్. అంతేకాదు ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఇది. కాగ్నిజెంట్ లాంటి ఒక సంస్థ రాష్ట్రానికి వస్తుంది, వైజాగ్కి వస్తుంది అంటే ఇక ఐటీ రంగంలో రాష్ట్రం పరుగులు పెట్టినట్టే అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ కాగ్నిజెంటే కాదు, గతంలో గూగుల్ విషయంలో కూడా దాదాపు ఈ గూగుల్ సంస్థ రాష్ట్రానికి రావడం వెనుక తాను పడిన కష్టాన్ని లోకేష్ వివరించే ప్రయత్నం చేశారు. అటు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళ పాలసీ మార్చుకోవడంలో కూడా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉండింది ఆ రోజున. అటు యుఎస్ వెళ్ళి గూగుల్ ప్రతినిధులతో కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. వాళ్ళని స్వయంగా వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడ ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పించబోతున్నాం మేము అనేది వాళ్ళకి వివరించి ఎన్నోసార్లు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇంత కష్టపడితే కానీ ఆ రోజు గూగుల్ మిగతా రాష్ట్రాలను వదిలి వైజాగ్ వైపు చూసే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో ఎన్నో హడ్డిల్స్ని వాళ్ళు లోకేష్ ఫేస్ చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలుగా తన స్థాయి కూడా తగ్గించుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలా విషయాల్లో. ఈవెన్ పక్కనున్న బెంగళూరు లాంటి రాష్ట్రాలతో కూడా గొడవపడ్డారు ఆయన కొన్ని అంశాల్లో. సో ఈ క్రమంలోనే ఈరోజు కాగ్నిజెంట్ రావడం. సో గూగుల్ అంటే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన చెప్పగానే చెప్పారు మోడీ ఎలా పాలసీని మార్చుకున్నారు గూగుల్ కోసం అనేసి. కానీ ఈరోజు కాగ్నిజెంట్ విషయంలో మాత్రం 18 నెలలు తాను కష్టపడ్డానని చెప్తా వచ్చారు. నిజంగానే 18 నెలలు పట్టిందా అని అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలియన్ టవర్స్లో ఉన్న ఐటీ సంస్థల దాకా అన్నీ పారిపోయాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాంటి ఆఖరికి అండర్ గవర్నమెంట్ సంస్థ అయిన జాకీ కూడా పారిపోయింది. సొంత రాష్ట్రానికి చెందిన ఏదైతే అమర్రాజా బ్యాటరీస్ని కూడా పంపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎందుకు అంత ఈజీగా అమరావతి వైపు చూడాలి?
ఇంకా అమరావతిని పూర్తి స్థాయిలో పునాది కూడా లేని రాష్ట్రంగా కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఎగతాళి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి వైపే ఎందుకు చూడాలి అంటే అక్కడ ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి. ఏ సంస్థ రావాలన్నా ఒక యుఫోరియా క్రియేట్ చేయాలి. వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలి. ప్రత్యేకంగా ఏదైతే వాటర్ దగ్గర నుంచి వాటర్ కన్జంప్షన్ దగ్గర నుంచి పవర్ కన్జంప్షన్ దాకా ప్రతి విషయంలో ఎగ్జామ్షన్స్ ఉండాలి. ఆఖరికి జీఎస్టీ విషయంలో కూడా గూగుల్ విషయంలో అదే జరిగింది. పోనీ అది తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఏమైనా కామ్గా ఉందా అంటే దాన్ని కూడా హేళన చేసే ప్రయత్నం చేసింది ఎంత వారించినా. సో అలాంటి సందర్భంలో జగన్ చేసిన అరాచకం నుంచి మర్చిపోయి జగన్ తరిమేసిన అలాంటి కీలక అంశాలను మర్చిపోయి పెట్టుబడిదారులు మరొక్కసారి రాష్ట్రం వైపు చూడాలి అంటే వాళ్ళని అనేక విషయాలు ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాల్లో వాళ్ళని కన్విన్స్ చేయాలని ఉంటుంది. కావాలంటే బతులాడాల్సి ఉంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళని ఎక్కడో పాయింట్ దగ్గర వాళ్ళని మనకి ట్రిగ్గర్ అయ్యేలాగా చేయాల్సి ఉంటుంది. ఇన్ని చేస్తే కానీ ఇన్ని రకాలుగా వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడితే కానీ ఒక సంస్థ రాష్ట్రానికి రాదు. సో అంటే గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి తీసుకొచ్చే కన్నా కాగ్నిజెంట్ రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో నేను చాలా కష్టపడ్డాను. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే క్రమంలో పెట్టుబడిదారులను ఒప్పించడం అంత ఈజీ కాదు అని చెప్పి ఆయన పడిన తపనను ఆయన పడిన ఆవేదనను ఒక మాటలోనే చెప్పే ప్రయత్నం చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు లోకేష్. సో కాగ్నిజెంట్ సంస్థ రాకతో రాష్ట్రం మారిపోతుంది, రాష్ట్ర రూపురేఖలు మారిపోతున్నాయి అంటూ కూడా ఫస్ట్ టైం ఆయన ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఇన్ని రోజులుగా దాన్ని పడిన కష్టాన్ని ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేయాల. అది ఎలాగో మీడియాలో కొంత ఫోకస్ అవుతోంది, లోకేష్ కష్టపడుతున్నారని చెప్పి. కానీ తనంతట తానుగా ఫస్ట్ టైము 18 నెలల కష్టపడితే కానీ పెట్టుబడిదారుల విషయంలో కన్విన్స్ చేస్తే కానీ మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేస్తే కానీ ఈ సమస్య రాష్ట్రానికి రాలేదు. ఇది మన కృషి ఫలితం అని చెప్పి కూడా ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకే ఈరోజు ఒక మెమొరబుల్ డేగా నా గుండెల్ని హత్తుకుంది, జీవితాంతం ఈరోజు నా గుండెల్లో నిలిచిపోతుంది అంటే కూడా లోకేష్ ఎమోషనల్ కావడం జరిగింది. ఒక సమర్థుడైన పొలిటీషియన్ రాష్ట్రానికి ఉంటే, సముద్రైన లీడర్ రాష్ట్రానికి ఉంటే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. ఏ చిన్న ఇష్యూ అయినా ప్రజలకు మంచి చేసేది ఉంటే అది మనసుకే హత్తుకుంటుంది. కానీ అసమర్థుడైన నేత ఉంటే ఎలా ఉంటుందనేది 5 ఏళ్ల పాటు మనం చూసాం. ఆ మరకలు మన్నీ మర్చిపోయి రాష్ట్రం ఒక పాజిటివ్ వైబ్ దిశగా వెళ్తుంది అంటే ఇలాంటి సంఘటనలు లోకేష్ మనసునే కాదు ప్రజలందరి మనసులను కూడా ఈరోజు హత్తుకుంటా ఉన్నాయి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.